ఒక్క అవకాశం ఇవ్వండి. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కశింపూర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని సర్పంచ్ అభ్యర్థి మలే హరిత భర్త రఘువేందర్ అన్నారు. సోమవారం ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒక మంచి యువకులకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగిందని, గ్రామ ప్రజలందరూ కూడా మేనిఫెస్టోను ఆధారంగా తీసుకుని తమకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, మీరు మీ మిసెస్ని బరిలో దింపారు. గ్రామ అభివృద్ధి ఏ విధంగా మీరు చేయాలనుకుంటారు? సార్ మేము మొట్టమొదటిగా యువతకు మాకు అవకాశం వచ్చింది. ఈసారి ఈ అవకాశాన్ని యువత మొత్తం సద్వినియోగం చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే గ్రామాన్ని మా యొక్క సొంత ఆలోచనలతోని ఇంతకుముందు చేసిన వాళ్ళు కాకుండా మేము ఒక వేలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మొట్టమొదటగా ఆరోగ్య సమస్య ఉంది గ్రామంలో. ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. 2 వాటర్ ట్యాంకులు కావాలి. ఆ వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేపించి ఇమ్మీడియట్లీ వాటిని నిర్మించి గ్రామ ప్రజలకు వాటర్ని సప్లై చేసే విధంగా నీరు కూడు గూడు నీడు నిడ్డ అన్నట్టు మనకు ప్రజెంట్ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ ఒకటి మేము సప్లై చేయాలనుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఈ గ్రామంలోని గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. విద్యావంతులు చదువుకొని ఒక వేళ పోకుండా పక్కదారి అటు ఇటు పోకుండా వాళ్ళకు మేము గట్టిగా విద్య పైననే గ్రిప్ ఉండే విధంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో గ్రామ దేవతల యొక్క ఉత్సవాలు, అదేవిధంగా జాతరలు నింపి గ్రామ దేవతలకు సంబంధించిన పూజలు పునస్కారాలు అవి కూడా మేము నిర్వహించాలనుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో గ్రామ దేవతలకు సంబంధించిన జాతరలు జరగడం లేదు. దానివల్ల మా ఊరుకు కొంచెం దరిద్రం వెంటబడింది. అవి కూడా మేము రూపుమాపాలనుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరము బిఎంఆర్ టోర్నమెంట్ క్రీడలను ప్రోత్సహించే విధంగా బిఎంఆర్ టోర్నమెంట్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అన్ని క్రీడలకు సంబంధించి మేము టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి అర్హులైన వారికి అందరికీ కొత్త పింఛన్లు. ఇప్పుడు మా ఊర్లో పింఛన్లు రాక ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. అర్హులైన వాళ్ళు, ఒక ఆమె భర్త చనిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఆమెకు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ సమస్యలన్నీ మా ముందరకు ఉన్నాయి. అవన్నిటిని మేము ఫోకస్ చేసి ఇమ్మీడియట్లీ మేము వాటిని పరిష్కరిస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే, ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, అకాల మరణం చెందితే వాళ్ళకి మా తరపున ఒక 5,000, మా గ్రామ పంచాయతీ తరపున 5,000 వాళ్ళకి మేము డొనేట్ చేస్తాం. అదేవిధంగా గ్రామంలోని ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లలు జన్మిస్తే వాళ్ళకి మేము 5,000 గ్రామ పంచాయతీ తరపున 5,000 మేము సహకారం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బడి పిల్లలకు సాయంత్రం పూట ఉచితంగా ట్యూషన్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోతుర్రు, గవర్నమెంట్ స్కూల్లో పోతుండ్రు. సాయంత్రం రాగానే తల్లిదండ్రులు చేనుకెళ్ళి వచ్చి అలసిపోయి ఉంటుండ్రు. అదేవిధంగా మేము ఒక ట్యూషన్ ఏర్పాటు చేస్తే బడి పిల్లలు డైరెక్ట్ స్కూల్ నుండి ట్యూషన్కి వచ్చి తల్లిదండ్రులు వచ్చేంత వరకు ఆ ట్యూషన్లో ఉండి వాళ్ళు చదువుకొని ఒక విద్యని మేము ప్రోత్సహిస్తున్నాం. ముందుగా విద్యావంతుల్ని మేము ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంతే సార్, ఇంకా ఉన్నాయి సమస్యలు. ఓకే, మీరు మీ మేనిఫెస్టో చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ గ్రామంలో మేనిఫెస్టో చాలా మంచి మేనిఫెస్టో మీరు ప్రకటించినారు. ఈ నేపథ్యంలో మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా మీరు నెరవేర్చే అవకాశం ఉందా? 100% మేము ఈ నిధుల కోసం మేము కొట్లాడతాం. గవర్నమెంట్తోని, మా ఎమ్మెల్యేతో కొట్లాడి మేము 100% ఈ నిధులు తీసుకొచ్చి మా ఊరికి మేము సహకారం చేస్తాం సార్. ఇది మా వంతు, మా ప్రయత్నం, మా సేవ ఇది సార్. 100% ఈ దానికోసమే మేము ఊరుకు వచ్చినాం సార్. ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ రాజకీయంలోకి దిగినాం. నాకు తోడు మా యువత మొత్తం ఉంది, మా గ్రామస్తులు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో నేను ఇమ్మీడియట్లీ మేము ఈసారి సర్పంచ్ గెలిచి ఇవన్నీ పనులు మేము సహకారం చేసుకుంటాం సార్. మీరు గత 3-4 రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో మీకు ఏ విధంగా ప్రజల స్పందన ఉంది? ఏ విధంగా మీ ప్రజలు మీ వెంబడి ఉన్నారు? చాలా మంచి స్పందన ఉంది సార్. ఇప్పుడు అందరూ కొత్తగా యువత రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. యువతకు అవకాశం ఇద్దామని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మేము యువత కూడా చాలా మాకు ఉత్సాహంతో పనిచేసే విధంగా వాళ్ళు మాకు ప్రోత్సహిస్తారు. ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం సార్. చెప్పండి, మీరు ఎట్లా, ఏ గుర్తు గ్రామ ప్రజలు ఏం మా గ్రామ ప్రజలు ఎక్కువ శాతము బ్యాట్ గుర్తుకే రావాలనుకుంటున్నారు సార్. బ్యాట్ గుర్తుకే.
ఓకే. చూస్తూనే ఉండండి. అయితే సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి మాలె హరిత భర్త రఘు గారు చెప్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్క మేము ఒక మేనిఫెస్టోని విడుదల చేసాం. ఆ మేనిఫెస్టో ప్రకారం గ్రామంలో తప్పకుండా ఆ మేనిఫెస్టోని గెలిచిన వెంబడే అమలు చేయడం జరుగుతుందని ఒక చక్కటి మేనిఫెస్టోని ఆయన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో అనేక రకాల నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధిపరిచే విధంగా కృషి చేస్తానని అంటున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్. న్యూస్ టుడే బషీరాబాద్.